ఇక డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. 8 గంటలు దాటినా కూడా పొగమంచు మాత్రం వీడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు ఊటీ వాతావరణాన్ని తలపిస్తోంది. రోడ్లపైన పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనానికి తిప్పలు తప్పడం లేదు. చలి తీవ్రతపై మరిన్ని అప్డేట్స్ మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వీడటం లేదు. ఈ సీజన్ ప్రారంభం నుంచి దాదాపు ఒక నెల రోజుల నుంచి అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నాం. తెల్లవారుజామున పనులకు వెళ్ళేవారు కావచ్చు, ప్రత్యేకించి పేపర్ వేసేవారు, పాల వ్యాపారం చేసేవారు, పాలు వేసేవారు కావచ్చు, అయితే మున్సిపల్ కార్మికులు వీరంతా తెల్లవారుజాము నుంచే పనుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వీరందరూ చలికి ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఎక్కడికక్కడ అయితే చలి మంటలు వేసుకుంటున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో ఉన్నాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది చలి? ఎట్లుంది? బాగుంది చలి. పోయిన ఏడాది కంటే ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు పోయినసారి తక్కువ ఉంది కానీ ఈసారి ఎక్కువ ఉంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది పొద్దుగాల? పొద్దున 5 గంటలకి స్టార్ట్ చేస్తాం సార్. పొద్దున 5 గంటలకి స్టార్ట్ చేస్తాం. 12:30 1 గంట అవుతుంది మేము పని అయిపోయేసరికి. చలి ఎవరు దాకా ఉంటుంది? ఎప్పటి నుంచి? 9 గంటల దాకా ఉంటుంది చలి. సాయంత్రం మళ్ళీ సాయంత్రం 5 కానీ కాదు చలి పెడతానే ఉంటుంది. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి ఎక్కువ ఉందా? ఇట్లా ఇంకేమైనా తక్కువైందా? ఇప్పుడు 5 రోజులు అవుతుంది సార్ చలి ఎక్కువైంది. ఎక్కువైందా? 5 రోజుల నుంచి చలి ఎక్కువ అయిపోయింది. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత పెరుగుతోంది. గత 4-5 రోజుల నుంచి కొంచెం అయితే చలి తీవ్రత మళ్ళీ పెరుగుతుంది. సెకండ్ వేవ్ లాగా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు కోహిర్ ప్రత్యేకించి కోహిర్లో రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతోపాటు ఆ జిల్లాలోని ఇటు మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లా కేంద్రంలో కూడా మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా అయితే కార్మికులు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఉదయం పూట ఆ పనులు చేసే వారికి అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి హైవేలపైన పొగమంచు కూడా ఉంటుంది. హైవేలపైన ప్రయాణం చేసేవారంతా కూడా 9 వరకు కూడా పొగమంచు వేయడం లేదు. ఈ టైం కల్లా దాదాపు 6:30-7 గంటల కల్లా రోడ్లపైన ట్రాఫిక్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. చూడొచ్చు, మాస్కులు, అయితే మంకీ క్యాప్లు, స్వెటర్లు ధరించి బయటకు వస్తేనే బయటకు వచ్చినప్పటికీ కూడా చలిని తట్టుకోలేని పరిస్థితి. సో దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం 6:30-7 వరకు కూడా పనుల్లోకి వెళ్ళేవారు తప్ప, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తప్ప రోడ్లపైన జనం కనిపించడం లేదు. ఈ టైం కల్లా జనరల్గా అయితే ఈ కొంత రోడ్లపైన రష్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం కల్పిస్తుంది. సాయంత్రం 7-8 తర్వాత కూడా జనం రద్దీ తగ్గుతుంది. చలి తీవ్రత పెరుగుతుండడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో సంగారెడ్డి జిల్లాలోని రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో ఉదయం సాయంత్రం పనులకు వెళ్ళేవారు కావచ్చు, పనుల నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయాల్లో కూడా కొంత రద్దీ ఉంటుంది. అయితే మార్నింగ్ 6 o'clock షిఫ్ట్లు ముగించుకొని ఇంటికి వచ్చేవారు కావచ్చు. 6 o'clock వెళ్ళాలంటే 5 ఇంట్లో నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. సో వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు అయితే జిల్లాలో కొంత అదైతే ఈ వారం రోజుల క్రితం వరకు కొంత చలి తగ్గింది, మళ్ళీ తిరిగి పెరిగింది. సో ఈ సెకండ్ వేవ్ లాగా ఉంది. ఇప్పుడు 2-3 రోజుల పాటు చలి కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో సంక్రాంతి ముందుకు, అంటే సంక్రాంతి ముందు కొంత చలి తీవ్రత పెరిగి తగ్గుతుందంటూ కూడా అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. దాంతో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రత్యేకించి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ అయితే చలి కారణంగా వరి పైరు ఎదగడం లేదంటూ కూడా, నాటు వేసుకునేందుకు కూడా అదును దాటిపోతున్న వరి నారు పెరగడం లేదంటూ కూడా రైతులు వాపోతున్నారు. ఓవరాల్గా సంగారెడ్డి జిల్లాను చలి వీడడం లేదు. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీసీ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.